యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. విశ్వాని పరిచర్య పక్షంగా వాక్యాన్ని చదువుకుందాము. మనకి ఈ దినము దేవుడు మనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనం. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవా, కృపగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపా వాత్సల్యతను బట్టి నా ప్రభువా, ఈ దినము మమ్మల్ందరినీ నా తండ్రి నీ పాద సముఖమునందు కూర్చోబెట్టి మీరు మాతో మాట్లాడుతూ ఉంటున్నందుకై నీకు వందనాలు. మీరు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ప్రభువా, వినగలిగి గ్రహించగలిగి వాక్యానుసారమైనటువంటి జీవితం మేము నేర్చుకొనుట కొరకై అలాంటి బలపరిచేటటువంటి పరిశుద్ధాత్మను ప్రతినిత్యం మాకు అనుగ్రహించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరోసారి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇక్కడ బైబిల్లో మనం చదువుకున్నటువంటి వాక్య భాగము నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును అంటున్నాడు. భక్తిహీనుల ఆశ ఏమైపోతుందట? భంగమైపోతూ ఉంటుందంట. ఆశ ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా ఒక ఆశాజీవి. ఆశలు, చాలా ఆశలు, అనేకమైనటువంటి పొందుకోవాలని అనేకమైనటువంటి వాటి మీద మనసు పెడుతూ ఉంటుంటారు కదా. రకరకాలైనటువంటి ఆశలు. ఇల్లు కట్టుకోవాలా, ఉద్యోగాలు సంపాదించుకోవాలా, పెళ్ళిళ్ళు చేసుకోవాలా, మంచి కుటుంబాలుగా ఉండాలా, మంచి పిల్లలు కలగాల, మంచి వ్యాపారం దొరకాలా, వ్యాపారంలో లాభాలు రావాలా, రకరకాలైనటువంటి ఆశలు. ఆశలతోనే ప్రతి మనుష్యుడు కూడా తన జీవితాన్ని పుట్టినప్పటి నుంచి మొదలుకొని చచ్చేంత వరకు, ఆ రీతిగానే దినము ప్రారంభం నుంచి మొదలుకొని ఆ దినము రాత్రి సమయం వరకు కూడా ప్రతి మనిషి ఒక ఆశ కలిగి ఆశాజీవిగా బ్రతుకుతూనే ఉంటుంటాడు. ఆశలు కొన్ని నెరవేర్చుకుంటూ ఉంటుంటాడు. కానీ మనుషులందరికీ ఇలాంటి ఆశలు ఉంటున్నాయి. కానీ క్రైస్తవుడు అంటే దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలు, వాళ్ళకి ఏ ఆశలు ఉండాలా? వాళ్ళకు కూడా ఉంటాయి ఆశలు. కానీ దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసి ఎలాంటి ఆశల మీద బ్రతకాలి అనేటటువంటి కొన్ని మాటల చేత దేవుడు ఈ దినం మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని సేవకులారా, ఒక్కసారి ఆలోచించండి. లోకంలో కలిగి ఉన్నటువంటి మనుషులందరికీ ఉన్నటువంటి ఆశలే నీకు ఉన్నదా? లేకపోతే నీకు ప్రత్యేకమైనటువంటిది ఏదైనా ఉన్నదా? అందుకనే ఈ దినము విశ్వాసి నీ ఆశ ఏంటి అని ఒకవేళ దేవుడు మనతో ఒక మాట, ఒక ప్రశ్న వేస్తే దానికి జవాబు ఏమై ఉంటున్నది? మనము వాక్యంలోని కొన్ని మాటలు మనం గమనించినట్లయితే, మొదటిగా ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి ఆశ ఏంటిది అని అంటే, చూడండి, కీర్తనకారుడు ఒక మాట అంటూ ఉంటున్నాడు. 42వ సంకీర్తనలో చూసినట్లయితే మొదటి చరణం. ఈ మాటలు రాసింది ఎవరు? కోరాహు కుమారులు. ఏమని రాస్తూ ఉంటున్నారంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడున్నట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అంటున్నాడు. కోరాహు కుమారులు ఏమంటున్నారో తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఏ రీతిగా ఆశపడుతూ ఉంటుందో, దేవా నా ప్రాణము నిన్ను చూడాలని, నీ కొరకై ఆశ కలిగి ఉంటున్నది అని అంటున్నాడు. ఇలారా, ఎంత చక్కటి ఆశ! అందుకనే కోరాహు కుమారులు ఏం చేస్తున్నారో తెలుసా? మీరు వాళ్ళ పూర్వ చరిత్రను మనం గమనించినట్లయితే, మనము మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో కూడా చూసినట్లయితే 9వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనాల వరకు కొంతమందిని దేవుని యొక్క దేవాలయములలో ద్వారపాలకులుగా ఉన్నటువంటి వారుగా కనపడుతూ ఉంటున్నారు. అక్కడ కోరాహు కుమారులు కూడా, దేవా నా ప్రాణము నీ కొరకై ఆశపడుతున్నది, నీ మందిరంలో నిలుచుట కొరకై నా ప్రాణం ఆశపడుతున్నదని వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? దేవాలయము ద్వారపాలకుల సమూహముతో ఉండినటువంటి, ఎప్పుడు దేవుని సన్నిధిలో నిలిచేటటువంటి ద్వారపాలకులుగా కోరాహు కుమారులు ఆశ కలిగి దేవుని మందిరంలో ఉంటున్నారు. అలాగనే ఇదే కోరాహు కుమారులు 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించినట్లయితే, వారందరూ కూడా దేవాలయంలో దేవుని స్తుతించుచుండిరి అన్నట్లుంటది. వాళ్ళు ఏం చేస్తున్నారట? దేవుని స్తుతిస్తూ ఉంటున్నారట. దేవుని కొరకై ఆశ కలిగి ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆశ, లోకంలో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా ఇక్కడ ఏమంటున్నాడు? భక్తిహీనుల ఆశలన్నీ భంగమైపోతాయి. కానీ నీతిమంతుడైనటువంటి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి విశ్వాసి యొక్క ఆశ ఏమంటున్నాడంటే, దేవుణ్ణి కొరకైనటువంటి ఆశ, దేవుని మందిరంలో నిలబడాలనేటటువంటి ఆశ, దేవుని మందిరంలో దేవుణ్ణి స్తుతించాలనేటటువంటి ఆశ కనపడుతూ ఉంటున్నది. ఇక ఇంకొక మాట మనం గమనించినట్లయితే, ఇదే కీర్తనకారుడు అంటూ ఉంటున్నాడు. 84వ సంకీర్తన మనం గమనించినట్లయితే 2వ వచనంలో ఏముంటుందంటే, నీ మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది, జీవము కలిగినటువంటి దేవుణ్ణి దర్శించుటకు
చూచుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అంటున్నాడు. ఇదే కోరాహు కుమారులు మాట్లాడుతున్న మాటలు. అక్కడ ద్వారపాలకులుగా ఉండడానికి, దేవుని సన్నిధిలో నిలబడడానికి, ఆయనను స్తుతించడానికి, మరియు ఇక్కడ ఏమంటూ ఉంటున్నాడంటే నీ మందిర ఆవరణములన్నిటిని చూడాలని నాకు ఆశ కలిగి ఉన్నది. ఇదే 84 చరణంలో అంటున్నాడు, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఆశ దేవుని యందు తనకున్నటువంటి దేవుని మందిరంలో ఒక్క దినం గడిపేటటువంటి ఆశ వీరికి ఎలా ఉంటుందంటే, నీ మందిర ఆవరణంలో గడపాలనేటటువంటి ఆశ నాకున్నది అని అంటూ ఉంటున్నాడు. అలాగనే సంకీర్తనలో 27లో కూడా మనం గమనించినట్లయితే దావీదు కూడా ఒక మంచి మాట అంటాడు. 4వ చరణంలో అంటాడు, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటాడు. దావీదు యొక్క ఆశ, నాకు ఒక వరము, నేను దేవుణ్ణి వరం అడుగుతూ ఉంటున్నాను అంటున్నాడు. ఒక వరము నేను అడిగితే ఆయన నాకు ఇస్తాడు. ఏం వరం అడగాలనుకుంటున్నానంటే, యెహోవా ప్రసన్నతను నేను ఎప్పుడు చూస్తూ ఉంటుండాలి. అది నా ఆశ. ఆయన ఆలయంలో నేను ఎప్పుడూ ఆయనను గూర్చినటువంటి ధ్యానము నేను ధ్యానిస్తూనే ఉంటుండాల. అది ఆయన యొక్క ఆశ. నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో గడపగోర్చున్నాడు, నివసింపగోర్చు ఉంటున్నాడు, నేను అక్కడనే ఉండిపోవాలా. ఆయన యొక్క ఆశయం ఉంటున్నది. ఇదే సంకీర్తనలు 119లో కూడా మనం గమనించినట్లయితే 174వ చరణాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను అంటాడు. మొదటిగా చూసినట్లయితే దేవుని కొరకైనటువంటి ఆశ, రెండవదిగా చూసినటువంటి దేవుని మందిరం కొరకైనటువంటి ఆశ, మూడవదిగా చూసినట్లయితే దేవునిలో రక్షణ కొరకైనటువంటి ఆశ. ఏమంటూ ఉంటున్నాడు, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుతూ ఉంటున్నాను. కింది మాటలు కూడా అంటూ ఉంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరంగా ఉంటుంది, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయం చేస్తాయి. ఈయన కోరుకుంటున్నటువంటి ఆశ ఏంటిదంటే, దేవుని అందున్నటువంటి రక్షణ కొరకైనటువంటి ఆశ. అందుకనే పౌలు కూడా ఆయనకు ఒక ఆశ ఉన్నది. రోమాపత్రిక 15వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తూ ఉంటున్నాం. ఏమంటూ ఉంటున్నాడంటే, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టబడకుండు నిమిత్తము ఆయన గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం మెరగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై యుండి ఈలాగున ప్రకటించి తిని అంటున్నాడు. పౌలు యొక్క ఆశ ఏంటిదంటే, ఎక్కడ సువార్త పరిచర్య లేదో, ఎక్కడ దేవుని మాటలు దేవుని బిడ్డలు వినలేదో, వినలేనటువంటి చోటికి వెళ్ళి వాళ్ళకు తెలియబడని సమాచారాన్ని నేను తెలియచేయాలని, క్రీస్తు నామం మెరగని చోట్లన్నిటిలో కూడా సువార్త పరిచర్య చేయాలని పౌలు ఏమంటూ ఉంటున్నాడంటే, నేను మిక్కిలి ఆశ కలిగిన వాడనై ఉంటున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాని పరిచర్య కూడా ఎన్నడూ దున్నని బేడు భూములు, ఒకడు స్థాపించినటువంటి బండ మీద కాక మరి ఒకడు వేసినటువంటి పునాది మీద కాక, సువార్త ప్రకటించని ప్రాంతాలలో, దేవుని యొక్క నామము ఎరగని ప్రాంతాలలో దేవుని పరిచర్యను విశ్వాని పరిచర్య కొనసాగిస్తూ ఉంటుంది. ఆశ, విశ్వాని పరిచర్య యొక్క ఆశ ఏంటిదంటే, భారతదేశంలో నశిస్తున్నటువంటి 6 లక్షల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల కొరకు, అందులో 2030 నాటికి 1 లక్ష గ్రామాలనైనా దేవుని సన్నిధికి నడిపించాలని, వినగలిగినటువంటి స్థితిలో వారు లేరు కనుక వాళ్ళకి మాటలు వినిపించి దేవుని స్వార్థ పరిచర్యను జరిగించాలని ఆశ కలిగి, దర్శనం కలిగి ముందుకు సాగుతూ ఉంటుంది. అలాంటిదే ఇక్కడ కూడా పౌలు ఏమంటున్నాడంటే, స్వార్థ ప్రకటించాలనేటటువంటి ఆశ ఉన్నదట. పౌలు గారు కూడా ఒక మాట అంటాడు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అంటున్నాడు ఆయన. ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఏమంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, ఒకవేళ చావైతే కూడా లాభమే. ఎందుకంటే బ్రతికున్నంత కాలం నేనేం చేస్తానంటే క్రీస్తును ప్రకటిస్తూ ఉంటుంటాను. చనిపోయిన తర్వాత నాకు ఏంటి లాభం అంటే, నేను క్రీస్తుతో కూడా ఉంటాను. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ శరీర సంబంధమైనటువంటి లోకం కానీ, ఆత్మ సంబంధమైనటువంటి పరలోకం కానీ, ఈ రెండింటి మధ్య ఇరుకున పడి నేను ఆలోచిస్తూ ఉంటుంటే నాకు ఆశ
ఏమున్నదంటే, ఈ శరీరము విడిచి నేనేం కోరుకుంటున్నానంటే నేను ఆయనతో జీవిస్తాను అనేటటువంటి ఆశ నాకున్నది. అంటే పరలోకంలో దేవునితో కూడా ఉంటాననేటటువంటి ఆశ నాకున్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశ మనుషులను బ్రతికింపజేస్తుంది. ఆశ మనుషులను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అందుకని వాక్యం సెలవిస్తుంది, ఆశగొన్న ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను అంటున్నాడు దేవుడు. తృప్తిపరిచే దేవుడు ఉన్నాడు. కానీ మరి నీ కలిగి ఉన్నటువంటి ఆశ ఏంటిది? లోక సంబంధమైనటువంటి ఆశలు ఉన్నాయా? అశాశ్వతమైనటువంటి పొందుకోవాలనేటటువంటి ఆశలు కలిగి మనం బ్రతుకుతూ ఉంటున్నామా? కానీ లేఖనం ఏం సెలవిస్తూ ఉంటుందంటే, విశ్వాస జీవితంలో విశ్వాసులు కూడా ఆశలు కలిగి ఉండాలా, కోరికలు కలిగి ఉండాలా. కానీ అవి అశాశ్వతమైనటువంటివి కాదు, శాశ్వతమైనటువంటివి, నిత్యము నిలిచి ఉండేటటువంటిది. అందుకని కోరాహు కుమారులు ఆశ ఏంటిదంటే, అయ్యా నీ కొరకైనటువంటి, దేవుని కొరకైనటువంటి ఆశ, దేవుని పని చేయుట కొరకైనటువంటి ఆశ, దేవుని మందిరంలో నిలబడుట కొరకైనటువంటి ఆశ, మరియు దేవుని మందిరంలో నివసించాలనేటటువంటి ఆశ. దావీదుకైతే ఏమంటున్నాడంటే నీ రక్షణ కొరకైనటువంటి ఆశ. పౌలు ఏమంటూ ఉంటున్నాడంటే నీ సువార్త ప్రకటించుట కొరకైనటువంటి ఆశ. అదే పౌలు ఇంకేమంటున్నాడంటే పరలోకంలో నీతో ఉండాలనేటటువంటి ఆశ. ప్రియులారా, మరి మనము ఏ ఆశలతోని బ్రతుకుతూ ఉంటున్నాం? ఏ కోరికలతోని బ్రతుకుతూ ఉంటున్నాం? కోరాహు కుమారులు తీసుకున్నటువంటి నిర్ణయంలో దేవుని సన్నిధిలో నిలబడితే వారి జీవితంలో ఏమంటున్నారో తెలుసా? 1000 సంవత్సరాలు ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనటువంటి ఆయన మందిరంలో గడపాలని వాళ్ళ ప్రాణం అంటే ఆశ కలిగి ఉంటున్నదట. అలాంటి ఆశ ఉండాలి. దేవుని బిడ్డలారా, విశ్వాని పరిచర్యలో కూడా దేవుని కొరకై ప్రయాసపడుతూ ఉంటున్నారు. దేవుని నామ మహిమ కొరకై ప్రయాసపడుతూ ఉంటున్నారు. దేవుని కొరకై జీవిస్తూ ఉంటున్నటువంటి వారు అలా జీవిస్తున్నారంటే దాని కారణము ప్రోత్సహిస్తున్నటువంటి మనమందరం కూడా మందిరాల కొరకైనటువంటి ప్రయాస. చూడండి, విశ్వాని పరిచర్యలో చక్కని మందిరాలు దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటున్నాడు. మీ జీవితాలను దేవుడు ప్రేరేపించబడి మీరిస్తున్నటువంటి కానుకల ద్వారా, మీరిస్తున్నటువంటి సమర్పణ ద్వారా ఎన్నో మందిరాలు కట్టుబడుతూ ఉంటున్నాయి. అది మీ ఆశ, అది దేవుడు నెరవేరుస్తూ ఉంటున్నాడు. మరి విశ్వాని ఆశ ఏంటిదంటే ఎన్నడూ దున్నని బీడు భూములు. విశ్వాని పరిచర్యకు ఒక దర్శనంగా ఎమ్మెల్యన్ గారి ద్వారా పొందుకున్నటువంటి దర్శనము ఈ దినం వరకు కొనసాగుతూనే ఉంటుంది. 2030 నాటి వరకు 1,00,000 గ్రామాల కొరకై దేవుడు కొనసాగింప చేస్తూనే ఉంటున్నాడు. ప్రియులారా, దేవుని కొరకై ఆశ కలిగి ఉండండి. సువార్త పరిచర్య కొరకై ఆశ కలిగి ఉండండి. పరిచర్య అంటూ ఉంటుంది, వెళ్ళగలిగినంత వరకు మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే మమ్మల్ని పంపండి అన్నప్పుడు పంపి సువార్త ప్రకటన చేయించేటటువంటి బాధ్యత మనందరికీ ఉన్నది. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి చివరి వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి అని. సువార్త ప్రకటించాలని ఆశ పౌలుకి ఎలా ఉంటుందో, విశ్వాని పరిచర్య ద్వారా సేవకులకును ఆ దర్శనాన్ని కొనసాగింప చేస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశను నెరవేరుస్తాడు. కనుక విశ్వాని పరిచర్యను మీరు హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు. విశ్వాని పరిచర్య కొరకై ప్రార్థన చేస్తున్నందుకై మీకు వందనాలు. విశ్వాని పరిచర్యలో మందిరాల కొరకైనటువంటి ప్రయాస మీరు పడుతున్నందుకై మీ అందరికీ వందనాలు. సువార్త ప్రకటన కొరకై దర్శనం కలిగి 2030 నాటికి 1,00,000 గ్రామాలను స్వతంత్రించుకోవడానికి ఆశ, మనందరి ఆశ దేవుడు తృప్తిపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. లేఖనం సెలవిస్తుంది, నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తూ ఉంటుంది, భక్తిహీనుల యొక్క ఆశ అది భంగమైపోతూ ఉంటుంది. నీ స్వరక్తము చేత మమ్మల్ని అందరినీ కొనుక్కొని నీతిమంతులుగా మమ్మల్ని చేశావు. నీతిమంతులైనటువంటి మా ఆశ ఏంటిదంటే నిన్ను చూడాలని ఆశ, నీ మందిరంలో గడపాలని ఆశ, నీ యందు మేము రక్షణ పొందుకోవాలని ఆశ, నీ సువార్త ప్రకటన చేయాలనేటటువంటిది ఆశ. ఈ లోకం విడిచినప్పుడు నీతో నిత్యము పరలోకంలో ఉంటామనే ఆశ. మా ఆశలన్నిటినీ తృప్తిపరచమని మమ్మల్ందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఇప్పుడును ఎల్లప్పుడును మనం కలిగి ఉన్నటువంటి ఆశలన్నిటికీ దేవుడు సదాకాలం తృప్తిపరిచి ఆనందింపచేయునుగాక. ఆమేన్.